హాయ్! మీకు జున్ను గట్టిగా, ముక్కలుగా ఇష్టమా? లేదా ఇలా సాఫ్ట్‌గా, క్రీమీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటే ఇష్టమా? మా ఇంట్లో అయితే ఇలా సాఫ్ట్‌గా, క్రీమీగా ఉంటేనే ఇష్టపడతారండి. యూజువల్లీ జున్నుని డిఫరెంట్ టైప్స్‌లో చూస్తుంటాము. ఒక్కొక్కసారి చాలా గట్టిగా కేక్‌లా అండ్ ఇంకొకసారి సాఫ్ట్‌గా, ఇంకొకసారి సాఫ్ట్ అండ్ క్రీమీగా ఉంటుంటుంది. ఫస్ట్ డే మనం నార్మల్ మిల్క్ జున్ను పాలతో కలిపి చేసుకుంటాము. తక్కువ కలుపుకుంటే గట్టిగా ఉంటుంది. ఎక్కువ కలుపుకుంటే ఇలా క్రీమీగా అవుతుందనమాట. అండ్ అలాగే సెకండ్ నుంచి ఫిఫ్త్ డే వరకు వచ్చే పాలు ఇంకా టేస్టీగా ఉంటాయి. నేను సెకండ్ డే పాలు తీసుకున్నాను. ఆవు పాల కంటే గేదె పాల జున్ను ఇంకా టేస్టీగా ఉంటుంది అండ్ కొంచెం గట్టిగా ఉంటుందని గమనించాలి. ఈ రోజు నేను ఆవు పాల జున్ను చేస్తున్నాను. ముందు ఇక్కడ చూపించినట్టుగా బెల్లం తురిమేసుకొని పాలల్లో వేసుకొని ఒక స్పూన్ మిరియాల పౌడర్ వేసుకోండి. అది మొత్తం కరిగిపోయిన తర్వాత స్ట్రెయిన్ చేసేసుకోండి. పిల్లలు అప్పుడే ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఆ పాలని కుక్కర్లో పెట్టుకుని 1 విజిల్ వేయించుకోండి సరిపోతుంది. ఇంకొకసారి ఎప్పుడైనా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో గేదె పాల జున్ను చేసి పెడతాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.